మొదటి రాజుల గ్రంథము యూఫ్రటీస్ నది మొదలుకొని ఐగుప్తు సరిహద్దు వరకు ఈ మధ్యనున్న రాజ్యములన్నిటి మీదను ఫిలిస్తీన్ల దేశమంతటి మీదను సొలొమోను ప్రభుత్వము చేశాను. ఆ జనులు పన్ను చెల్లించుచు సొలొమోను బ్రతికిన దినములన్నీ అతనికి సేవ చేయించు వచ్చారు. ఒక్కొక్క దినమునకు సొలొమోను భోజనపు సామగ్రి ఎంత అనగా 600 తులముల సన్నపు గోధుమ పిండియు, ఎంతట 600 తులముల సన్నపు గోధుమ పిండియు, 1200 తులముల ముతక పిండియు, కొవ్విన ఎడ్లు 10, విని ఎడ్లు 20, 100 గొర్రెలను, ఇవియుగాక ఎర్ర దుప్పులు, జింకలు, కొవ్విన బాతులు తేబడెను. 27 చదువుతాం రండి. రాజైన సొలొమోను భోజనపు బల్ల యొద్దకు వచ్చిన వారందరికీ ఏమీ తక్కువ కాకుండా అధికారులలో ఒక్కడు తాను నియమింపబడిన మాసమును బట్టి ఆహారము సంగ్రహము చేయుచు వచ్చాను. తక్కువ కాలేదు. జాగ్రత్త గ్రహించండి. ఈరోజు ప్రపంచంలో పలు విధముగా మేము బల్లలు చూస్తున్నాం. బల్ల అనగా భోజనశాల. రాజకీయ నాయకులు వారి యొక్క భోజనశాల ఎలా ఉంటుంది కదా, ఎన్నో రకాల డిషెస్, ఎన్నో రకాల వంటకాలు, చికెన్ 65, చికెన్ బిర్యానీ, ఫిష్ ఉంటాయి, ఫ్రాన్స్ ఉంటాయి. భోజన బల్ల మీద ఉంటుంది కదా. సో జాగ్రత్త గ్రహించండి. వారు అధికారుల యొక్క బల్లలో ఎవరు పాల్గొంటారు? అధికారులే, పిలువబడ్డ వారే, వారి సేవకులే. కానీ ఆ అధికారుల యొక్క బల్ల యొద్ద నువ్వు నేను వెళ్తావా? నువ్వు నేను వాళ్ళతో కలిసి భోజనం చేస్తామంటారా? ఎప్పుడైనా చేస్తామంటారా? నో. ఎందుకని? మేము ఎలిజిబుల్ కాము, మేము అంతటా అర్హత ఇంకా సంపాదించలేదు కాబట్టి ఆ భోజనం బల్ల యొద్ద మనకు స్థలము లేదు, చోటు లేదు. సో వారి యొక్క బల్ల యొద్ద రకరకాల భోజన పదార్థాలు, రకరకాల కూరలు వాళ్ళ ఏ విధంగా అయితే ఉంటాయో అదే రీతిగా మన కుటుంబంలో కూడా బల్ల అనగా నలుగురు కూడి భోజనం చేసేదే బల్ల. కుటుంబముగా కూడి భోజనం చేస్తుండగా మనకు ఇష్టమైన కొన్ని రకరకాల పికిల్స్ కావచ్చు, పచ్చళ్ళు కావచ్చు, కూరలు కావచ్చు, పెరుగు కావచ్చు, సాంబార్ కావచ్చు, రకరకాల ఐటమ్స్ అక్కడ ఉంటాయి. ఆ భోజనశాలలో బయట వాడికి ఆ అర్హత ఉందంటారా? ఉందంటారా? పిలువబడకపోతే ఉందంటారా? ఉండదు. ఎన్ని సువాసనలు బయటకు వెళ్ళినా అయ్యో అది నేను తింటే ఎంత బాగుంటుంది అనుకున్నా అర్హత లేదు, వెళ్ళే ఛాయిస్ లేదు, తినే ఛాయిస్ లేదు. కానీ జాగ్రత్తగా గ్రహించండి, అనేక బల్లలు ఉంటాయి. వారి వారి స్థాయిని బట్టి, వారి వారి అధికారులను బట్టి, వారి వారి భోజన స్థానాల్లో విలువైన ఖరీదైన భోజన బల్ల సిద్ధపరుస్తూ ఉంటారు. ఇక్కడ సొలొమోను అనగా దావీదు కుమారుడు తాను ఈ లోకాన్ని ఎలా పరిపాలించాలో తెలియని పరిస్థితుల్లో అమాంతంగా దేవుని యొద్దకు వచ్చి, అయ్యా నాకు ఏమి వద్దయా, నాకు జ్ఞానం కావాలి. ఎందుకు ఈ జ్ఞానం? ప్రజలను ఎలా పరిపాలించాలో, ఎందుకు ఈ జ్ఞానం? ప్రజలను ఏ విధంగా సంరక్షించాలో, ఎందుకు ఈ జ్ఞానం? ప్రజలకు ఏ విధంగా సుపరిచితమైన పరిపాలన చేయాలో. అయ్యా ప్లీజ్, I don't want anything in this world, but I want wisdom from you. నాకు నీ నుంచి గొప్ప జ్ఞానం కావాలి. ఉన్నారంటారా ఇలాంటి ప్రార్థన చేసేవారు?
మాటి ప్రభా నీకు తెలుసుగా ఎన్ని కష్టాలు ఉన్నాయో, ప్రభా నీకు తెలుసుగా ఎన్ని ఆర్థిక ఇబ్బందో, ఎన్ని కుటుంబ సమస్యలు, నా మాట భర్త వినడు, భర్త మాట నేను వినడు, ఎందుకు గందరగోళమో అయ్యా, ప్లీజ్ అయ్యా నాకు అది కావాలి ఇది కావాలి అంటావే కానీ ప్రభా మంచి జ్ఞానం నాకు ఇస్తావయ్యా అని అడిగే వాళ్ళు ఉన్నారంటారా? ఒకసారి ఆలోచించారు. ఒకసారి ప్రశ్నించుకుందాం. దేవుని యుద్ధం వచ్చి మహారాజు అయిన సొలొమోను వచ్చి దేవా మంచి జ్ఞానం కావాలయ్యా అని అడిగినప్పుడు దేవుడు ఏం చేయాడు తెలుసా? దేవుడు జ్ఞానం ఇచ్చాడు. జ్ఞానంతో పాటు ఐశ్వర్యము, ధనము, వైద్యాలు, రక్తములు, బంగారులు అన్ని కూడా. ఎందుకు తెలుసా? అయ్యా సొలొమోను, నువ్వు నన్ను ఏమి అడగలా, జ్ఞానం అడిగావు కాబట్టి జ్ఞానంతో పాటు ఇదిగో ఎంత ఐశ్వర్యం నీకు ఇస్తున్నా. ఆమేన్, హల్లెలూయా. yes తెలుసా, ప్రపంచంలో జ్ఞానవంతుడు ఎవరైనా ఉన్నాడా అంటే సొలొమోను. ఓ ఆత్మీయుడు, ఒక ప్రార్థన పరుడు, ఒక విశ్వాస వీరుడు, ఆయన దేవుడి మీద ఆధారపడ్డవాడు, రాజ్యాన్ని ప్రజలను ఎలా పరిపాలించాలో తెలియని స్థితిలో ఉన్నప్పుడు, రాజ్యం యొక్క పగ్గాలను చేతిలో అందినప్పుడు, ఏ విధంగా పరిపాలించాలో తెలియనప్పుడు, ఏ విధంగా ప్రజలకు క్షేమంగా రాజ్యం చేయాలో తెలియనప్పుడు, తన హృదయం గందరగోళంలో ఉన్నప్పుడు, అయ్యో తండ్రి ఏమో లోకాన్ని విడిచిపెట్టిపోయా, ఈ రాజ్యము నా చేతిలో ఉంది, ఎలా పరిపాలించాలి మనసులో సంప్రదించలేదు సొలొమోను. లోకం మీద జ్ఞానం సంప్రదించలేదు సొలొమోను. లోకంలో అప్పటికే ఒక తెగ బయలుదేరింది ఆయనకు వ్యతిరేకముగా. నేను రాజు అంటే నేను రాజు అని చెప్పేసి సైన్యాలు బయలుదేరాయి, పోటీతత్వం బయలుదేరింది. అయినా సొలొమోను ఏ రాజు దగ్గర వెళ్ళాలా, ఏ పెద్ద మనిషి దగ్గర వెళ్ళాలా, ఏ అధికారి దగ్గర వెళ్ళాలా, తిన్నగా ఇక్కడ వచ్చాడు. సృష్టికర్త అయిన దేవుని దగ్గరకు వచ్చి అమాంతంగా ప్రార్థన చేశారు. చూసారా? ఆ ప్రార్థన చేసినప్పుడు దేవుడు మహాజ్ఞానం ఇచ్చాడంటే. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే ఆయన చేతిలో రాజ్యం వచ్చిందో యూఫ్రటీస్ నది మొదలుకొని ఐగుప్తు దేశం వరకంట. ఐగుప్తు అంటే ఇప్పుడున్న ఈజిప్టు, ఆ దేశం వరకు గమనించండి. ఆయన నలుమూలలో నెమ్మది సమాధానము ఉందంటండి. హల్లెలూయా. ఎందుకు ఆయన పరిపాలించిన 40 సంవత్సరాలు నెమ్మది, ఎందుకు ఆయన పరిపాలించిన సంవత్సరాలు అంతా సమాధానము, శత్రువులు లేరు, ఎదురుగా సైనికులు లేరు, యుద్ధం చేయడానికి సమస్యలు లేవు, కష్టాలు లేవు, అంతగా సాఫీగా నెమ్మదిగా ఉండడానికి కారణం తెలుసా? Solomon, who was a defender of God. That is the reason Solomon kingdom is the blessed on the blessed. Yes, దేవుడి మీద ఆధారపడ్డాడు కాబట్టి, దేవుడి మీద నమ్మకం ఉంచాడు కాబట్టి దేవుడు ఆయనను నమ్మకంగా దీవించాడు. సమాధానము, నెమ్మది ఆ దేశానికి ఇచ్చాడు. హల్లెలూయా. ఈ రోజు ఒక కుటుంబాన్ని మెయింటైన్ చేయలేకపోతున్నాం. ఒక నలుగురిని ఒక మాట మీద భార్య భర్తలు కలిసి జీవించలేకపోతున్నారు. కుటుంబంలో నెమ్మది లేకపోతుంది, కుటుంబంలో సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబంలో గందరగోళాలు. వాయ్? ఎందుకు? వాళ్ళు డిపెండ్ అయ్యేది వారి జ్ఞానం మీద. వారు ఆలోచన అంతా వారి సొంత ఆలోచనలు, సొంత మేనిఫెస్ట్, ఇలా చేయాలి, మేము ఇలా జీవించాలి, వారికి వారే డిసైడ్ చేసుకుంటారు. కానీ దేవుడి మీద ఆధారపడము అది లేదు. పైపెచ్చు చూస్తే వారి యొక్క జ్ఞానం మీద, వారి కండబల మీద, గుండెబల మీద, బలగం మీద, స్థలాల మీద, ఆస్తుపాస్తుల మీద వాటిని ఆధారం చేసుకొని ఈరోజు కాలమే
ఎగరగొడతామంటే అది పని చేయదు. దేవుడి మీద ఆధారపడగా, దేవుని అడగకుండా, దేవుని చింత నెరవేర్చకుండా అలా వెళ్ళే వారికి ఖచ్చితంగా సమస్యలు దాపరిస్తాయి. లూకా సువార్త 11వ అధ్యాయం 33వ వచనం చూద్దాం ఒకసారి. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. చూసారా, ఆ రోజు సొలొమోను యొక్క జ్ఞానం ఎంత గొప్పదా అంటే ఆఫ్రికా ఖండం నుంచి ఆసియా ఖండంలో ఉన్న సొలొమోను పరిపాలిస్తున్న ఖండంలో ఆఫ్రికా ఖండంలో ఉన్న ఆ సేబా దేశపు రాణి వచ్చింది. ఎందుకు వచ్చింది తెలుసా? ఆ రాజు యొక్క జ్ఞానం ఏమిటి, ఆ రాజు యొక్క రాజ్యము అంత నెమ్మదిగా ఉండడానికి కారణం ఏంటి, రాజ్యం విస్తరించడానికి కారణం ఏంటి, ఆయన బలం ఏంటి, ఆయన ఆధారం ఏమిటి తెలుసుకోవాలి అని శోధించడానికి ఆ సేవ దేశం రాని దాదాపు 2000 కిలోమీటర్ల దూరం నుంచి నడిచి రాజు దగ్గర చూసినప్పుడు, రాజు దగ్గర వాళ్ళు ఆ భోజన సభలో కూర్చున్నప్పుడు ఆ రాణి వాళ్ళని గమనిస్తుంది. ఆ గమనిస్తున్నప్పుడు ఆమె యొక్క భావాలు ఎలా ఉందో చూద్దామని, అతని బల్ల మీద ఉన్న భోజనపు ద్రవములను, అతని సేవకులను కూర్చుండు పీఠములను, అతని ఉపచారులు కనిపెట్టును, వారి వస్త్రములను అతనికి గిన్నె అందించే వారిని యెహోవా మందిరమందు అతడు అర్పించు దహన బలులను చూసి విస్మయమందిరమై రాజుతో ఇట్లా నేను ఆ రాణి ఏమంటుంది, నీ జ్ఞానము గుర్తియో జ్ఞానము గుర్తియో నా దేశమందు నేను వినిన మాట నిజమే, అయ్యను నేను వచ్చి కన్నారా చూడక మునుపు ఆ మాటలో నమ్మక ఇంటిని ఉన్న దానిలో సగమైన నాతో చెప్పుకోలేదని ఇప్పుడు నేను తెలుసుకుంటున్నాను. నీ జ్ఞానమును నీ భాగ్యమును నేను వినిన దాని బహుగా మించి ఉన్నవి. నీ జనులు భాగ్యవంతులు, నీ జనులు భాగ్యవంతులు, నీ పళ్ళ చుట్టున్న వారు భాగ్యవంతులు, నీ ఇక్కడ పాలనలు అందించేవారు భోజనం చుట్టున్న వారు భాగ్యవంతులు. వారి యొక్క డ్రెస్సెస్ ఎలా ఉన్నాయి, చక్కగా ఉన్నాయి, నీట్ గా ఉన్నాయి. వాళ్ళ యొక్క ప్రవర్తన అద్భుతంగా ఉంది. అల్లరి లేదు, చెల్లలు లేదు, గొడవలు లేదు, ఈసలు లేవు, ఏ లేవో. వాళ్ళు కలిసి చక్కగా కూర్చొని భోజనం చేస్తున్నారు, చక్కగా వాళ్ళు మాట్లాడుతున్నారు. వారి డ్రెస్ చూస్తే చక్కగా నీట్ గా ఉంది. అయ్యో వారిని చూస్తే గొప్ప జ్ఞానం. నీ వెనుక, ఈ రాజ్యం వెనుక, నీ యొక్క జనుల వెనుక దేవుడు తోడై ఉన్నాడు. కాబట్టి ఈరోజు నీ పళ్ళలో ఇంత గొప్ప పరిశుద్ధంగా వాళ్ళు జీవిస్తున్నారు. లోక సంబంధంగా జీవించకుండా, చెడు ప్రవర్తన ద్వారా జీవించకుండా, దేవుని మాట ద్వారా నీ ఆధ్వర్యంలో వారు చక్కని బల్ల. ఆ రోజు ఎంత తెలుసా, దాదాపు 20 నుంచి 30,000 మంది కూర్చునే బల్ల. ఎంత సైలెంట్. గిన్నెలు అందించేవాడు గిన్నెలు అందిస్తున్నారు, కింద పోతే తుడిచేవారు ఉన్నారు, లేపేవారు వేరే వాళ్ళు ఉన్నారు, అందించేవారు ఉన్నారు, వడ్డించేవారు ఉన్నారు, వడ్డించేవారు ఉన్నారు, వంట చేసేవారు ఉన్నారు. అక్కడ ఎంత అసలు కౌంట్ చేయాలి, ఎన్ని మేకలో, ఎన్ని గొర్రెలో, ఎన్ని ఎట్లో, ఎన్ని పిండో, అంతమందికి చపాతీ తినండి సాధ్యమా? ఎంత చక్కగా పని చేస్తారండి, ఎంత చక్కగా కూర్చోరండి. సేవా దేశం రాని దిమ్మ తిరిగిపోయింది. నేను ఒకవేళ వచ్చి చూడకపోతే నేను నమ్మే వ్యక్తిని కాదు. నేను వచ్చి చూసినప్పుడు కూడా సగం కూడా తెలుసుకోవాలా. మీ వాళ్ళని చూస్తే, మిమ్మల్ని చూస్తే ఎంత చక్కగా ఈ భోజన పాలలో ఇంత చక్కగా భుజిస్తున్నారు, ఇంత రకాలుగా, ఇంత సైలెంట్ గా, ఇంత నెమ్మదిగా, ఇంత సమాధానంగా, ఇంత కలిసికట్టుగా, ఇంత మా లోపడే వ్యక్తులుగా తండ్రి. దీని వెనుక కారణము తెలుసుకున్న సొలొమోన్, నీ దేవుడే, సైనికులకు అధిపతి దేవుడు, ఇశ్రాయేలు దేవుడు నీ వెనుక ఉన్నాడు. కాబట్టి ఆ మాటను వినడం వల్ల, దాన్ని ఆచరించడం వల్ల గొప్ప కార్యము జరుగుతుంది అనే సత్యాన్ని గ్రహించింది. ఆ రోజు సేవా దేశపురాన్ని ఇచ్చిన ఆ జ్ఞానం అంతా విస్మయం ఉంటే, ఇక్కడ ఉన్నాడు సొలొమోను కంటే గొప్పవాడు. హల్లెలూయా! సొలొమోను కంటే గొప్పవాడు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. ఉందా? వాక్యం ఉందా? సొలొమోను కంటే గొప్పవాడు. సొలొమోను జ్ఞానవంతుడే, ఈ లోక సంబంధమైన జ్ఞానమే. కానీ సొలొమోను కంటే గొప్పవాడు చరిత్రలో ప్రపంచాలు పుట్టించేవాడు, మనిషిని తన రూపంలో, తన పోలికలో చేసినవాడు, తన మాట ద్వారా సృష్టిని చేసినవాడు. సొలొమోను కంటే గొప్పవాడు ఉన్నాడు. ఆయనే నేను ప్రకటించే ప్రభువైన యేసుక్రీస్తు. ఈ రోజు నీవు నేను సొలొమోను వల్ల కాదు, అది తక్కువే. ఈ రాజకీయాల వల్ల కాదు, అది తక్కువే. వాళ్ళకంటే వీళ్ళకంటే ఉన్నతమైన సొలొమోను కంటే గొప్పవాడు ఈ లోకంలో ఎప్పుడు లేడు.
ఎవరు ఆయన కంటే గొప్పవాడైనా ఈ రోజు ఈ పళ్ళలో నువ్వు నేను పాలు పంపులు పొందాలంటే అర్హత కావాలా వద్దా? ఎస్. ఆ రోజు గెంటివే పడ్డా. ఎక్కడి నుంచి వచ్చావు? ఎవరు పిలిచారు? ఎక్కడి నుంచి ఈవిడేసి వచ్చింది? భోజనం దొరకాల. ఈరోజు ఈ భోజనం అనేది దేవుని యొక్క గొప్ప శరీరము, ఆయన రక్తము సాదృశ్యం. అంటే ఆయన పళ్ళలో పాలు పంపులు పొందుకోవాలంటే ఏం అర్హత ఉంది? ఆయన పని చేస్తున్నావా? ఆయన మాట వింటున్నావా? ఆయన సన్నిధి కొరకు, ఆయన ప్రజల కొరకు ఏం చేస్తున్నావు? ఇన్ని కాలమని వస్తున్నావు, పొలంలో పాలు పంపులు పొందుకున్నావు, వెళ్తున్నావు, తింటున్నావు. అది నీకు నిజముగా అది ఎలా అయిందంటే కామలైపోయింది. దేవుడి దగ్గర భోజనము కామలైపోయింది. కానీ ఈరోజు సొలొమోను కంటే గొప్పవాని దగ్గర పళ్ళలో పాలు పొందుకుంటున్నాం. చాలా పళ్ళు ఉన్నాయి. అదే సౌలు పళ్ళ ఉంది. సౌలు పళ్ళ విషపు పళ్ళ. రా భోజనానికి దానిని పిలుస్తాడు. విషపు చూపుడుతో ఈటతో కొడుతున్నాడు. అది విషపు పళ్ళ. తాండు పళ్ళ ఉంది, ఆదరించే పళ్ళ. తండ్రి అయిన సౌలు నీచు కావచ్చు, ఆయన కుమారుడు యోనాతాను తను ప్రేమించేవాడు. ఆయన కుమారుడు కుంటి వాడిని మెప్పిపోతున్నా తీసుకొచ్చి బల్ల మీద కూర్చోబెట్ట ఆధారం బల్ల అది. కానీ అందరికంటే అస్తస్థితుల బల్ల సొలొమోను బల్ల, 10,000 బల్ల. ఆ బల్ల కంటే ఈ రోజు బల్ల సొలొమోను కంటే గొప్పవాడి బల్లలో నువ్వు పాలు పొందుకున్నావు. ఈరోజు నీకు అర్హత ఉండక సొలొమోను బల్లలో పాలు పొందుకోవాలంటే ఖచ్చితంగా సైన్యంలో ఉండాలి, ఆ ప్యాలెస్ లో ఉండాలి, ఉడిచే వాళ్ళగా ఉండాలి, ఉద్యోగం చేసే వాళ్ళు ఉండాలి, సైనికుడుగా, శతాధిపతిగా ఏదో విధంగా అందులో ఉంటేనే అర్హత. చేశాను. రాజకీయం దగ్గర నువ్వు భోజనంకి వెళ్ళాలి అంటే సామాన్య వ్యక్తి వెళ్ళగలుగుతాడా? అది వెళ్ళాలంటే పరిచయం కావాలి, మాట్లాడాలి, సంప్రదించుకోవాలి, అవసరమైతే ఇస్తానాలే. లక్షలు ఇద్దరి పని ఇప్పుడు చేస్తాను. కానీ దేవుడి స్తోత్రం, నా దేవుడు ప్రకటించే రాజు దగ్గర రావడానికి ఏ నయ పైసా వల్ల ఆయన నేను ప్రేమించాడు కాబట్టి నువ్వు పడుకున్న రావచ్చు. ఆయన బలలో పాలు పంపులు పొందుకోవాలంటే నెంబర్ 1 నువ్వు పరిశుభ్రంగా జీవించాలి. అనగా మారు మనసు పొందుకోవాలి. అనగా నీ జీవితాన్ని మార్చుకోవాలి. నువ్వు దేవుడిలో రానప్పుడు నువ్వు ఇష్టాసనంగా జీవించవచ్చు, ఇష్టాసనంగా ప్రవర్తించవచ్చు, ఇష్టాసనంగా మాట్లాడవచ్చు, ఇష్టాసనంగా నువ్వు జీవించడానికి ప్రయత్నం చేయొచ్చు. కానీ దేవుడి దగ్గర వచ్చినప్పుడు నీ జీవితం మార్చబడాలి. యేసుక్రీస్తు సొంత రక్తం అంగీకరించాలి అంటే నీ మనసు మార్చబడాలి. ఈరోజు చాలా మంది వస్తున్నారు, తింటున్నారు, వెళ్తున్నారు. మనసు మాడల్లా చాలా మంది ప్రార్థన చేస్తారు, ప్రభా మాయను మార్చండి అని. అంటే అమ్మా మాయను మార్చండి అంటున్నావు. నువ్వు మారాలా? ఏంటయ్యా నేను మారేదంటే ప్రతిరోజు మనం వస్తున్నాం, మొదట్లో కూర్చుంటాం, దశభాగం ఇస్తాం, నన్ను మారమంటారు. అదేనమ్మా, మా ఆయన మారాలి, మా కుమారుడు మారాలి, మా ఆవిడ మారాలి అంటున్నావుగా. మా ఆయన మారాలి అంటున్నావుగా. నువ్వు మారావా? అదేమండి పాస్టర్ గారు, నువ్వు రిజిస్టర్లో చూస్తే అటెండెన్స్ అన్ని నాదే పాస్టర్ ఉంది కదా పాస్టర్ గారు అంటే ఎట్లా అంటున్నావు? నన్ను అనుమానిస్తున్నావా? కాదమ్మా, నువ్వే మారావా? మాట్లాడలేదు. అమ్మా నిజంగా నువ్వు మారినట్లయితే, నీ పద్ధతి మారినట్లయితే, నీ మనసు మారినట్లయితే, నీ మార్పు వల్ల నీ భర్త మారదా? నీ మార్పు వల్ల నీ భర్త మొదటికి రాగా? నువ్వే మార్పు లేకుండా, నువ్వే సరిగా జీవించకుండా, నువ్వే మార్పు లేకుండా, పరిశుద్ధంగా జీవించకుండా అలా వస్తున్నావు, పదలో పాపం ఇలా వస్తున్నావు అని ఇస్తున్నావు. మార్పు అనుకొని నువ్వు ధ్యానం ఉన్నది. మందిరానికి వస్తేనే మారుమనసా, బలలో పాల్పంపు పొందుకునే మారుమనసా, ఆ దశభాగం ఇస్తేనే మారుమనసా, ఉపవాసం ఉంటేనే మారుమనసా? లేదండి. మారు మనసు అంటే నీ జీవితంలో
క్రీస్తుని చూడగలగాలి. మీ జీవితంలో క్రీస్తు యొక్క ఆ ప్రేమను చూడగలగాలి. ఒకరోజు దేవుడి వాక్యం విన్నది, చక్కగా ఇంటికి వచ్చింది. ఇంటికి వస్తే భర్త ఏం తెలుసా, టీ గ్లాస్లో చక్కని టీ చేసి ఆ టీ సాధన పెట్టి ఇవ్వాలి. ఆ భార్య అందరికి వెళ్ళి ఇక వస్తుంది, టైం అయింది. ఆ టీ చేసిన తర్వాత ఆ శాస్త్రం పెడుతూ ఉండగా ఆమె డోర్ తెచ్చింది. ఏమండి అన్నప్పుడు ఆమె భయపడ్డాడు. ఆ శాస్త్రం కింద పడింది. ఎందుకు భయపడుతున్నాడు ఆయన తెలుసా? మందరికి వెళ్ళదు, కానీ ఇంటికి వస్తే భర్త మీద అనుమానాలు, ఇంటికి వస్తే భర్త మీద ఒక భయంకరమైన మాటలు, చీవాట్లు. ప్రార్థన చేస్తుంది కానీ మనసు మారకుండా, దేవుని దగ్గర రాకుండా, మన జీవితము ఒక భయంకరంగా ఉండేది. కానీ పేరుకు మాత్రం తెలుసా, భక్తురాలు. ఇంటికి వస్తే చాలు, ఏమని పెట్టవా నాకు టీ, దబాయించడం మాటల వల్ల, చేతల వల్ల ఆ ఆయను ఆట ఆడుకునేది. అలాంటి ఆమె సడన్గా వచ్చినప్పుడు భయం ఉండేదా మరి? ఆ చేతిలో ఉన్న శాస్త్ర మహాదంగా కింద పడింది. కింద పడ్డప్పుడు ఏమైందండి? ఇంకేమైందంటే వెళ్ళి పోయింది శాస్త్ర. పర్లేదండి. పర్వాలేదా? ఏం కాదండి, ఏం కాదు. నువ్వు నాకు టీ పెడుతున్నావా? పర్లేదు, కూర్చొని నేను టీ పెడతా. నువ్వు నాకు టీ పెడతావా? నువ్వేనా? అదేమో నేనే. నాకు టీ పెడతావా? అవునండి, కూర్చొని అంటే ఆయన మతి మర్చిపోయింది. ఇంతకాలము, ఇన్ని సంవత్సరాలు, ఇన్ని నెలలంతా భయపడుతున్న భర్త, ఆ మాటలకు, ఆ చేతలకు వణిపోతున్న భర్త ఇప్పుడు ఒక్కసారి ఆమె చూసినప్పుడు షాక్ అయ్యాడు. నిజంగా నువ్వేనా? నువ్వు ఎంత చేసినా ఏం కాదండి, నువ్వు నాకు చేసుడేంటి, నేను చేయాలగా అని చెప్పేసి గబగబా వెళ్ళి టీ చేసి ఇవ్వడం ఎంత ఆశ్చర్యం అండి. అప్పుడు అనుకోండి, ఏమైంది, నీకు ఏం జరిగింది అంటే, నువ్వు మార్పు వచ్చిందండి. ఇంతకాలం ఏదో వెళ్ళా, మారు మనసు లేదంటే, నాకు దేవుడి ప్రేమ లేదు, నన్ను నేను సరి చేసుకుంటా వెళ్తున్నాను, కానీ నన్ను నేను క్రీస్తు ప్రేమ చూడకుండా జీవించానండి. నేను ఎంతో బాధపరచాను, ఎంతో దుఃఖపరచాను, క్షమించాను, నేను మారానండి అని చెప్పినప్పుడు ఆ భర్తను ఇంత కలిగితే ఆ దేవుడు మార్చగలిగితే అప్పుడు నా సంగతి పదా వచ్చేవారు నేను కూడా వస్తా, వచ్చేవారు కుటుంబంగా వెళ్ళాలండి. చూశారండి, నిజమైన మార్పు అనేది నీ భర్త జీవితాన్ని మార్చుతుంది, నీ భార్య జీవితాన్ని మారుస్తుంది, పిల్లల జీవితాన్ని మారుస్తుంది. ఆ మార్పు కావాలండి. దేవుని సన్నిధిలో నిజంగా అర్హత ఉండాలంటే పరిశుద్ధ జీవితం కావాలి, మారు మనసు కావాలి. ఆ పరిశుద్ధ జీవితం కలిగినట్లయితే, పరిశుద్ధంగా జీవించినట్లయితే, రెండవదిగా దేవుని సన్నిధిలో పరిచయం చేసేవారిగా ఉన్నట్లయితే, ప్రకటించేవారిగా ఉన్నట్లయితే, దేవుడు అట్టి వారికి భోజన పనులలో అవకాశం ఇస్తారండి. ఎహెజ్కేలు గ్రంథము 44:16 వారే అనగా దేవుని సన్నిధిలో నిలిచేవారు, దేవుని సన్నిధిలో గడిపేవారు, దేవునితో ఉండేవారు, దేవుని మాట వినేవారు, వారే నా పరిశుద్ధ స్థలములో అనగా మందిరములో ప్రవేశించును. తర్వాత నెంబర్ 2, పరిచయం చేయుటకై వారే నా బల్ల యొద్ద, నా బల్ల యొద్ద వద్దు, వారే నేను అప్పగించిన దానిని కాపాడుతురు అనగా నేను అప్పగించిన పరిచర్యను అనేక మందికి ప్రకటిస్తూ ఈ సువార్తను అనేక మందికి తెలియజేస్తూ ఉంటారు. వారే పరిశుద్ధులు. ఎవరు? మారు మనసు పొందుతున్నవారు, ఎవరు దేవుని మీద ఆధారపడ్డవారు, ఎవరు మందిరము సక్రమంగా వచ్చేవారు, ఎవరు దేవుణ్ణి ప్రేమించేవారు, సంఘాన్ని ప్రేమించేవారు, సేవకుల్ని ప్రేమించేవారు, వారట దేవుని సన్నిధి భోజన పనులతో వచ్చేవారు. వారు పరిచర్య చేస్తారంట. దేనికి పరిచర్య? దేవుని మందిరంలో పరిచర్య, అనేక పరిచర్య. ఈరోజు మనం ఏ పరిచర్య చేస్తున్నామని దేవుని బలలో మాకు అర్థం అవుతుందండి.
వారంలో దేవుడు నీకు ఎన్నో వేలు ఇస్తున్నాడు, ఆరోగ్యం ఇస్తున్నాడు, ఆయుష్ ఇస్తున్నాడు, సంవత్సరం గొప్ప ఆరోగ్యం ఇస్తున్నాడు, పిల్లలు ఇస్తున్నాడు. కానీ ఈరోజు మనం దేవుడికి ఏం చేస్తున్నాడు? అంతగా దేవుడికి ఆయుష్, ఆరోగ్యాలు, ధనము, దేవుడు దాక్షాత నీపై చూపిస్తే పరిచయంలో ఏమో పాల్పొందుతుంది. పరిచయం చేయడానికి, దేవుడు ప్రకటించడానికి ఎలా ప్రయాసపడుతుంది. మందిరము చూడండి, మందిరంలో వాళ్ళు ఎవరైనా వచ్చి చూస్తే ఎలా ఉండాలంట? సేవా దేశం రాని వచ్చి ఆ గిన్నెలను చూసి, వాళ్ళ ప్రవర్తనలు చూసి, వాళ్ళ డ్రెస్సులు చూసి, వాళ్ళ పరిచయం చూసి విస్మయం అందిందండి. ఈరోజు మన కుటుంబం అలా ఉండాలి, ఈరోజు మన సంఘం అలా ఉండాలి. కాదు, దేవుడు ఇచ్చిన గొప్ప తలంపులను వాళ్ళు ఉపయోగించుకుంటూ చక్కగా అనేక మంది దీవెనకరంగా మారుతారు, పరిచయంలో వాడబడతారు, సంఘంలో వాడబడతారు. లోకంలో ఖచ్చితంగా పరిశుద్ధంగా జీవించాలి, అనగా మారు మనసు కలిగి మారు మనసు దగ్గ ప్రతిఫలము జీవించాలి. మేము మారి ఇతరులు మారడానికి ప్రయాసపడాలి, పని చేయాలి. పరిశుద్ధ స్థలంలో నువ్వు ఉండాలి అంటే పరిశుద్ధంగా ఉండాలి. నెంబర్ 2, పరిచయం చేసేవారిగా ఉండాలి. నెంబర్ 3, అప్పగించిన ఆ పరిచయం ప్రకటించే వారిగా ఉండాలి. సొలొమోను బలలో పరపములు పొందుకున్న వారు నిత్యం ఉండదు, కానీ సొలొమోను కంటే గొప్పవాడైన క్రీస్తు యొక్క పనులలో ఈ రోజు మేము పనులలో పాపములు పొందుకున్న వారికి ఏముందో తెలుసా? చూద్దాం రండి. యోహాను సువార్త 6వ అధ్యాయం. బలలో పాపాలు పొందుకోవడం వల్ల నీకు వచ్చే గొప్ప ఆశీర్వాదాలు ఏమిటో మీరు విన్నారు, కానీ నిర్లక్ష్యం చేశారు. ఈ బల్ల బలహీనమైనది కాదు, భూస్వమైనది కాదు, ఈ బల్ల పరసంబంధమైనది. ఇక్కడ ఛాయ నిజస్వరూపం చూడబోతున్నాం. 6వ అధ్యాయం 53. ఇట్లా యేసు ఇట్లా మీరు మనిషి కుమారుని శరీరము తిని ఆయన రక్తం త్రాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కారు. జీవము గలవారు కారు. నా శరీరం తిని రక్తం త్రాగువాడు నిత్య జీవం గలవాడు. నెంబర్ 2, నిత్య జీవం గలవాడు. అంత దినమున నేను వారిని లేపెదను. నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానమై ఉన్నది. నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు నా యందును, నేను వాని యందును నిలిచి ఉందును. yes, నిజంగా మనస్ఫూర్తిగా పరిశుద్ధంగా దేవుని యొక్క సన్నిధిలో మారు మనసు పొందుకొని దేవునితో పాటు ఈ బలలో పాల్గొని పొందుకునేటట్టు, ఈ పనులో నువ్వు తీసుకునేటట్టే నెంబర్ 1, క్రీస్తు నీతో ఉంటాడు, నువ్వు ఆయనలో ఉంటావు. నెంబర్ 2, ఖచ్చితంగా నిత్య జీవం గలవారు, అనగా ఈ లోక సంబంధమే కాదు, పరస్పరం కూడా జీవించవచ్చు. నెంబర్ 3, అంత్య దినమున ఇక్కడ చనిపోతాము, మళ్ళా తిరిగి లేచి దేవుని దగ్గర వెళతాము, ఆయనతో పాటు ఉంటాం, నిత్య జీవం పొందుకుంటాం, అంత్యదినంలో లేపబడతాం, తర్వాత జీవము కలిగి ఉంటాం, ఎవర్ లాస్టింగ్ లైఫ్. ఈ లోక సంబంధమైన పాపని విడిచిపెట్టి ఆ దేవాదేవుడికి మమ్మల్ని అప్పగించుకొని నేను పరిశుద్ధుని కనుక మీరు కూడా పరిశుద్ధులుగా జీవించాలి అని ప్రభు అన్నాడు. ఆ పరిశుద్ధంగా జీవించు, మనస్ఫూర్తిగా మార్పు మనసు కలిగి ఈరోజు ఆ దేవుని సన్నిధిలో ఆ బల్లలో నా అర్హత దేవునికి ఇచ్చాడంటే అది నువ్వు ఏమిచ్చినా ఆయన రుణం నువ్వు తీర్చుకోలేవు. మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తావా, మోకరిస్తావా? నీకు మంచి రోజు దేవుడు ఇవ్వబోతున్నాడు, నీ జీవితం దేవుడు కట్టబోతున్నాడు. ఈరోజు ఒక బలమైన తీర్మానం తీసుకున్నాడు.